ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రాష్ట్రంలో అనేక సభల్లోపట, ఎన్నికల సభల్లోపట, ప్రచారం లోపట, ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ నివేదికనే 2021లో 1,96,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి బిస్వాల్ కమిటీ సూచించిందని చెప్పి అది ఎన్నోసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ నిరుద్యోగులందరినీ ఇవాళ దగ్గర వేసుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. ఒక రకంగా సఫలమయ్యారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాడా, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తే ఇప్పటికి 2 నెలలు దాటిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టత ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరొకసారి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు మోసం చేసిందనడానికి ఈ 2 నెలల పరిపాలనే దానికి నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము అందరం భావిస్తూ ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి ఏ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంటనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 2 నెలల లోపల 2 సార్లు శాసనసభను సమావేశపరిచారు. ఏ సభలో కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఖాళీ విషయంలో కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ 2 సమావేశాల్లో కూడా చెప్పకపోవడం అనేది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడమే. గతంలో కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఖాళీల విషయంలో చాలా స్పష్టత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వడం వల్ల అందరు వివిధ రకాల ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యారు. వాటికి అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఇవాళ చాలా ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు దాని మీద స్పష్టత లేదు. గతంలో కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల చివరి ఫలితాలను మాత్రం 23,000 ఉద్యోగాల ఫలితాలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చి అవన్నీ కూడా కనగంధాన్ని చెప్పుకునే విధంగా ఉద్యోగ పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్త ఖాళీల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. అంటే మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనని ఇవాళ బలంగా ఇవాళ అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 503 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. అది కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఆ కేసు గురించి ఫాలోఅప్ చేయకుండా ఒకవేళ ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆ గతంలో ఇచ్చిన 503 పోస్టులకు నోటిఫికేషన్ రద్దు చేయడం అనేది చాలా మంది ఇవాళ నిరుద్యోగులు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వెంట ఒక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉన్నది. ఆ మాఫియా ఎట్లా చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అట్లా వింటున్నారు కాబట్టే ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవాళ రద్దు చేశారు. అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండడంలో అది కుట్రలో భాగం ఇది అంతా అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 3-4 సంవత్సరాలుగా అందరూ ఇవాళ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నారు పాత సిలబస్ లోపల. ఇవాళ కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే కొత్త సిలబస్ ప్రకారం మళ్ళీ ప్రిపేర్ కావాలంటే మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కోచింగ్ సెంటర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేసిందని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 2 చాలా రెడీగా ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్ లోపలనే మెగా డిఎస్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను అన్నారు. ఇవాళ ఎన్నో క్యాబినెట్లు పెట్టారు, ఇంతవరకు మెగా డిఎస్ మీద స్పందన లేదు. గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ కన్నా కనీసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. ఇవాళ డిఎస్సీలో 5,089 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ టీచర్స్ దాదాపు 2,000 పోస్టులు ఉన్నాయి. వీటికి ఇమీడియట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ కోరుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, ఇప్పటి వరకైతే ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఉన్నాయో వాటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చడానికి పాత పోస్టులన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే కుట్ర చేయొద్దని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు ఇవాళ వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ ఎగ్జామ్స్ రద్దు చేసే కార్యక్రమాన్ని, నోటిఫికేషన్ రద్దు చేసే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి
అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చి మరిన్ని పోస్టులు పెంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు బాసటగా ఉండాలని తప్ప ఈ రకంగా పాత నోటిఫికేషన్లు కేసీఆర్ పేరు ఉండద్దు, కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చారు అనే విధంగా ఆ పేరును తుడిపేసే ప్రయత్నం చేస్తామంటే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరు అమాయకులు కాదు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ డిఏఓ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి, ఏడబ్ల్యూ పోస్ట్ కానీ పీజీటీ కానీ వీటన్నిటికీ ఇవాళ గ్రూప్ 3 కానీ వీటన్నిటి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి రిజల్ట్ ఇవ్వండి, పెట్టిన వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కోచింగ్ సెంటర్ను బతికించే పనిని వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మీరన్నా ఏదైనా బిస్వాల్ కమిటీ అన్నారు కదా, ఏది మరి బిస్వాల్ కమిటీ నివేదిక బయట పెట్టచ్చు కదా, ఎందుకు పెడతలేవు? లేదు, ఎందుకంటే ఎన్నికల ముందు ఏదో ఒక మాట మాట్లాడినావు, నిరుద్యోగులకు మోసగించడానికి అనేకమైన అబద్ధాలు అయినా కాబట్టి ఇవాళ దాని గురించి మాట్లాడతలేవు. నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే దాని గురించి మాట్లాడాల్సింది. ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తలేవు? గతంలో కోదండరామరెడ్డి గారు చాలా మంది ఈ రాష్ట్రంలో మేధావులు చాలా మంది అన్నారు కదా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి మీరు అన్నారు కదా, మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు? గ్రూప్ 2 నోటిఫికేషన్ విషయంలో కూడా ఎన్నికల ముందు భర్తీ చేస్తే వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వానికి పేరొస్తని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నాలు వేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. మరి దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కదా. మళ్ళా కొత్తగా అనుబంధం ఇవాళ గ్రూప్ 1 విషయంలో ఏవైతే 60 పోస్టులు క్రియేట్ చేసారో మళ్ళీ గ్రూప్ 2లో కూడా 50-60 పోస్టులు మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఇది కూడా రద్దు చేసి ఇవన్నీ మళ్ళీ మేమే ఇస్తున్నాం అనే క్రెడిట్ కొట్టడానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వం పన్నుతున్నట్టుగా ఇవాళ వ్యవహారం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైన ఆలోచనలు మానుకొని ఇవాళ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కొత్త వాటికి ఎగ్జామ్స్, పాత వాటికి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులకు ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం.